హాయ్ గాయ్స్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి మరియు రాశికన్న కాంబినేషన్ వచ్చిన తెలుసు కదా మూవీ ఇప్పుడు చూసుకోవడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే, చిన్నప్పటి నుంచి అనాథగా ఉన్న హీరో ఒక ఫ్యామిలీ కోరుకుంటాడు. ఆ ఫ్యామిలీ కోరుకున్న పరిస్థితిలో ఈ ఇద్దరు హీరోస్ తన లైఫ్ లోకి ఎలా వచ్చారు, తర్వాత ఏం జరిగిందనే మా మూవీలో చూడాలి. మూవీలో నాకు బాగా నచ్చింది సిద్ధు యాక్టింగ్. తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మన ఇంత ముందుకి ఎప్పుడు చూడని క్యారెక్టర్ తను బాగా చేశాడు. అండ్ దాంతో పాటు శ్రీనిధి శెట్టి మరియు రాశికన్న యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళ రూల్స్ దగ్గర వాళ్ళు డీసెంట్ గా చేశారు. మూవీలో ఒక 3-4 సాంగ్స్ ఉన్నాయి కానీ అందులో నాకు బాగా నచ్చింది మాత్రం మల్లిక కథ సాంగ్ ఒకటి బాగా అనిపించింది. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉంటుంది, అంటే స్టోరీ ఎక్కడికి ముందరికి వెళ్ళదు. దానివల్ల కొన్ని సీన్స్ మనకు బోరింగ్ అనిపిస్తాయి. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా డీసెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మర్చిపోయేలా చేస్తుంది. సెకండ్ హాఫ్ అయితే ప్రీ క్లైమాక్స్ లో శ్రీనిధి శెట్టి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. మూవీలో అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ రివీల్ చేస్తుంది తను. అక్కడ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దాని తర్వాత మనకి క్లైమాక్స్ అయితే పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించదు. అంటే ఆల్రెడీ ఇంత మూవీ చూస్తున్నాం కదా అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. అంటే మనకు రొటీన్ ఫీలింగ్ అనిపిస్తుంటది. కానీ మూవీని కాపాడింది మాత్రం సత్య అని చెప్పొచ్చు. తన కామెడీతో చాలా ఎంటర్టైన్ చేశాడు. కొన్ని బోరింగ్ సీన్స్ లలో కూడా తన కామెడీతోనే తను నెట్టుకొచ్చాడు మూవీని. అండ్ దాంతో పాటు సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం ఇప్పటి వరకు సిద్ధు జొన్నలగడ్డని కామెడీ రోల్ అని చూసింటాం, కానీ ఈ మూవీలో తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే మనం ఇంతవరకు ఎప్పుడు చూడని రోల్స్ లో మనం చూపిస్తాడు. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే వీళ్ళిద్దరే అని చెప్పొచ్చు. సత్య అండ్ సిద్ధు జొన్నలగడ్డ వీళ్ళిద్దరే మూవీ మొత్తం నెట్టుకొచ్చారు. మూవీ స్టోరీ అయితే కొత్తగా ట్రై చేశారు, కానీ ఇంకా కొంచెం స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం ఎంగేజింగ్ ఉంటే చాలా బాగుండేది. ఫైనల్ గా మూవీలో ఒక మంచి మెసేజ్ అయితే ఉంది. ఖచ్చితంగా చూసే ప్రయత్నం అయితే చేయండి. మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5. ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.